డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి బీఎడ్ స్టూడెంట్స్ కోసం ఒక మంచి అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చాను. బీఎడ్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కోసం ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మీకు అప్డేట్ ఇచ్చారు. దానికి సంబంధించి చూద్దాం. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బీఎడ్ లాస్ట్ డేటు ఆగస్టు 25న చెప్పారు. దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి. దానికోసం ముందు నోటిఫికేషన్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మీకు ఎగ్జామ్స్ ఎప్పుడంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ డేట్స్ సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఉంటుంది. సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ డేట్స్ అంటే గతంలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనం పెట్టుకోవచ్చు. వాళ్ళకి వరకు సేమ్ అదే డేట్స్లో ఉంది. 24 సెప్టెంబర్ టు 29 సెప్టెంబర్. చూద్దాం నోటిఫికేషన్లో. ఇక్కడ నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్లో బీఎడ్ ఓడిఎల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అంటే 2022 నుంచి 23 బ్యాచ్ వాళ్ళు అండ్ 2019 బ్యాక్లాగ్స్ అంటే లాస్ట్ బీఎడ్ ఒక 3-4 సంవత్సరాలు ఆపేశారు కదా, అంతకుముందు ఉన్న బ్యాచ్ వాళ్ళు ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అయితే సెకండ్ ఇయర్లో 2019 అంటే ప్రీవియస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఫీజు కట్టాల్సి వస్తుంది సెకండ్ ఇయర్ వాళ్ళు. ఇక్కడ చూడండి 500 రూపాయల ఫీజుతో ఆగస్టు 3 వరకు ఇచ్చారు. చూడండి 500 రూపాయల ఫీజు తోటి ఆగస్టు 30 వరకు, అలానే 1000 రూపాయల ఫీజు తోటి సెప్టెంబర్ 5 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఎవరో లేట్ చేయకుండా ఫీజు కట్టేసేయండి. దానికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూద్దాం. ఎగ్జామినేషన్ సంబంధించి థియరీ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇద్దరికి 24 సెప్టెంబర్ నుంచి 29 సెప్టెంబర్. సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా 24 నుంచి 30 వరకు ఇచ్చారు. ప్రాక్టికల్స్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆగస్టు 12 నుంచి 17 వరకు ఈ 5 రోజుల్లో అంటే జరిగేది 2 ఎగ్జామ్స్, 2 మెథడాలజీ 1, మెథడాలజీ 2కి ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఆ ప్రాక్టికల్ సంబంధించి స్టడీ సెంటర్లో కాంటాక్ట్ అవ్వాలి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సంబంధించి ఇది ఇచ్చారు అక్కడ, మెథడాలజీ 1, మెథడాలజీ 2 సంబంధించి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సంబంధించి ఫస్ట్ ఫిలాసఫీ పేపర్ 24 తారీఖు ఇచ్చాడు సెప్టెంబర్ నెలలో. తర్వాత సైకాలజీ పేపర్, లెర్నింగ్ అండ్ టీచింగ్ అని ఉంది కదా, సైకాలజీ పేపర్ అది 25. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ 26, ఐసీటీ 27, డిజార్డర్ మేనేజ్మెంట్ 28, ఆర్ట్స్ అండ్ అమ్మా ఈ 2 ఒకే రోజు జరుగుతాయి. 60A-B 29 వరకు జరుగుతుంది. తర్వాత సెకండ్ ఇయర్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు 24, 25, 26, 27, 28 అండ్ 29 ప్రాక్టికల్ సంబంధించి మీకు డేట్స్ ముందే చెప్పారు. ఈ విధంగా మీరు ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. మ్యాథ్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ వాళ్ళకి 28వ తారీఖు ఇచ్చారు. లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీషు, తెలుగు వాళ్ళకేమో 29వ తారీఖు ఇచ్చారు. ఫిజిక్స్ వాళ్ళకి మాత్రం 30వ తారీఖు అంటే ఈ మధ్యలో ఉన్న డేస్లో 28లో లేదా 29లో ఒకటి వాళ్ళు రాస్తారు, తర్వాత ఒకటి ఆగిపోతుంది. మిగతాది 30వ తారీఖు రాసి వస్తుంది ఫిజిక్స్ వాళ్ళు. ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చూసుకోవాలి. ప్రతి ఎగ్జామ్కి 200 రూపాయలు ఉంటుంది, ప్రాక్టికల్కి కూడా 200 రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఫీజు పేమెంట్ ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి అంబేద్కర్ ప్రోగ్రామ్ సెంటర్ వచ్చేసరికి ఇది హైదరాబాద్లో ఉంటుంది. 902 వచ్చేసరికి హన్మకొండ వాళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ వరంగల్లో ఇచ్చారు అంటే కాలేజీ. తర్వాత వైజాగ్ వాళ్ళకి కృష్ణా కాలేజ్ ఉంటుంది. కర్నూలు వాళ్ళకేమో సిల్వర్ జూబ్లీ, ఇవి ఎప్పుడు స్టాండర్డ్, ఇవి ఎప్పటి నుంచి అక్కడ ఉంటాయి. గుంటూరు వాళ్ళకి జేకేసి, ఇది ఎప్పుడు ఒకే ఆడే. గురజాడ వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది శ్రీకాకుళం.
తర్వాత ఖమ్మం వాళ్ళకి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ ఖమ్మం. తర్వాత వికారాబాద్ వాళ్ళకి ఈ మహబూబ్నగర్ సంబంధించి ఇచ్చారు చూడండి. ఈ విధంగా మీ ఎగ్జామ్ సెంటర్స్ని మీరు చేరుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి చూడండి. తర్వాత వైఎస్ఆర్ కడప, ఇదేసరికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కడపలోనే. ఆ తర్వాత కరీంనగర్ వచ్చేసరికి ఎస్ఆర్ఆర్ కాలేజీ కరీంనగర్. ఈ విధంగా మీ ఎగ్జామ్ సెంటర్స్ మీకు హాల్ టికెట్స్లో కూడా ఆ విధంగా జనరేట్ అవుతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఫీజు పేమెంట్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్స్కి రెడీ అవ్వచ్చుగా. దీనికి సంబంధించి మీ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను, కొన్ని క్వశ్చన్ పేపర్స్. తర్వాత అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మీరు అన్ని సెంటర్స్ చూసేయచ్చు, అన్ని విషయాలు చూసుకోవచ్చు. ఇక్కడ దీన్ని అగ్రి కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, 901 నుంచి 908 వరకు ఉంటుంది కదా. ఆ నెంబర్ని తీసేసి లాస్ట్ 8 డిజిట్స్ నెంబర్స్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ ఎవరైనా మిస్టేక్స్ అంటే సప్లిమెంటరీ వాళ్ళు ఒక పేపర్ చేపి ఇంకొకళ్ళు ఒక పేపర్, లేదంటే రెగ్యులర్ వాళ్ళు ఏదైనా ఒకటి మిస్ అయినా అన్నీ చెక్ చేసుకొని చూసుకుంటే మిస్ అయినట్లు అనిపిస్తే దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు, 100 సార్లు 200 సార్లు అప్డేట్ చేసుకోవచ్చు. అదేంటంటే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టకముంత వరకు ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు. వన్స్ ఎగ్జామ్ ఫీజు కట్టారంటే యూనివర్సిటీకి వెళ్ళినా కానీ అది సమస్య అనేది రిజాల్వ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అప్డేట్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఎగ్జామినేషన్ పేమెంట్ పే చేయండి. దానికి సంబంధించి స్టార్టింగ్లో ఉంది గ్రీన్ కలర్లో పే త్రూ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అని, దానిపై క్లిక్ చేసి చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియోలు మన దాంట్లో ఉన్నవి మన ఛానల్లో చూసుకోండి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ విధంగా అగ్రీ కొట్టి నెక్స్ట్ కొట్టి తర్వాత మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయగానే సబ్మిట్ చేస్తారు. ఈ సబ్మిట్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం లేదు, చెక్ బాక్స్ని ఫిల్ చేయడమే. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ చెక్ బాక్స్, సెకండ్ ఇయర్లో అయితే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏమైనా మిగిలి ఉంటాయి అవి, ప్లస్ ప్రాక్టికల్ కనుక అటెండ్ అవ్వకపోతే ఆ ప్రాక్టికల్ కూడా మీరు చెక్ బాక్స్ నింపాల్సి వస్తుంది. లేకపోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అసలు ఏం రాయలేని వాళ్ళు అన్ని పేపర్స్ 10 పేపర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ 10 పేపర్స్ సెలెక్ట్ చేసుకొని 10 ఎగ్జామ్స్ ప్లస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు అన్నిటిని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఫీజు పేమెంట్ అనేది కింద చూపిస్తుంది. దాన్ని మీరు ఫీజు పేమెంట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా ఇది అయిపోతుంది. ఎగ్జామ్కి మీరు రెడీ అవ్వచ్చు. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్ అవుతుంది. ఇక్కడ మీకు గత వీడియోలో చెప్పినట్లు మీరు ఏ పేపర్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పేపర్ని క్లిక్ చేయండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినైతే మీకు ఇక్కడ ఫీజు అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏ డేట్స్లో ఎగ్జామ్ ఉంది అనేది కూడా చూపిస్తుంటుంది. దాంతోపాటుగానే ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది చూడండి, ఫోటో పక్కన అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ నెంబర్ తోటి మనం ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు గత వీడియోలో చెప్పినట్లుగా ఏదన్నా పేపర్ మిస్ అవ్వడము, లేకపోతే మీరు వద్దనుకున్న పేపర్ కూడా బై మిస్టేక్లో క్లిక్ అయ్యి రావడం, అట్లాంటివి వచ్చిన వాటిని అప్డేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి గత వీడియోలో కూడా చెప్పాము. దీన్ని ఈ విధంగా మీరు ప్రింట్ ఆప్షన్ తీసుకొని ప్రింట్ తీసుకోండి. ఫర్దర్ రెఫరెన్సెస్ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ప్రింట్ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని A4లో కావాలంటే ISO A4 ఉంది, A4 ఓకే చేసి PDF క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఏదో ఒక సేవ్లో కొట్టేసేయండి, ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఫైల్ మేనేజర్ ఏదో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ అని ఉంది కదా, హోమ్ పేజ్పై క్లిక్ చేయండి. మీరు ఏదైనా మిస్టేక్స్ ఇలాంటి చెప్పాను ఉన్నాం కదా, ఇందాకలో ఏమైనా మిస్టేక్స్ అలాంటివి ఏమైనా ఉంటే అప్డేట్ ఎగ్జామ్
ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఫోటో పక్కన ఉంటుంది అప్లికేషన్ నెంబర్. మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీది ఏదైనా మొబైల్ నెంబర్ ఏమైనా తప్పు ఉందంటే ఆ తప్పును కూడా మనం ఇక్కడ మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. లేదు కరెక్ట్గా ఉందంటే దాన్ని వదిలేసేయండి కదిలేకుండా. ఇట్లా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫికేషన్ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మోడిఫికేషన్ ఏమైతే వదిలేసేసేయండి. లేదంటే ఇదే అప్లికేషన్ నెంబర్స్ తోటి మళ్ళీ సబ్మిట్ అనేది అవుతుంది. ఇట్లా అప్డేట్ అవుతుంది. మీరు అప్డేట్ అయిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడము లేకపోతే పీడిఎఫ్ని సేవ్ చేసుకోవడం చేయండి. తర్వాత హోమ్ పేజ్లోకి వెళ్ళండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్లోకి వచ్చేసి మెయిన్ పేజ్లోకి పే త్రూ క్రెడిట్ డెబిట్ కార్డ్ గ్రీన్ కలర్ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫీజు పేమెంట్ లింక్స్ వస్తాయి. ఇందులో మనకి ఎగ్జామ్ ఫీ పేమెంట్ లింక్స్ అని ఉంది. ఆల్ ఎగ్జామ్స్ ఇక్కడ మనం ఫీ పేమెంట్ చేయొచ్చు. దానికోసం మీరు ఇక్కడ లింక్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫీజు పేమెంట్ లింక్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పేమెంట్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ నెంబరు ఉంటుంది, 9 నెంబర్ల రిజిస్ట్రేషన్ నెంబరు. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీది క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసేయచ్చు. ఆ ఫీజు పేమెంట్ రిసిప్ట్ని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ప్రింట్ తీసుకోండి. అంతతోటి మనం ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.